299 ప్రవీణ్ చూడు, ఫస్ట్ ఏమో 2, ఇక్కడ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ వేసుకున్నా నీకు ఆన్సర్ వస్తుంది. a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d. ప్రవీణ్ ఫస్ట్ వాల్యూ 2, 100వ వాల్యూ రావాలి. కామన్ డిఫరెన్స్ ఎంత? 3. కామన్ డిఫరెన్స్ ఎంత? 3. 99 మూళ్ళ 297 ప్లస్ 2 299. 299. ఐడియా క్లియర్? ఇది ఈ ప్యాటర్న్ లో ఉందయ్యా. సెకండ్ న్యూమరికల్ వాల్యూ 2 5 8 11. 100వ వాల్యూ ఎంత? a ప్లస్ n మైనస్ 1. 99 ఇంటూ d. 297 ప్లస్ 2 299. 302 ఎట్లా వచ్చింది? 3 పెరిగింది. ఇది ఒక మెథడ్. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఇక్కడ చూడండి సార్. సార్ చాలా లాజికల్ గా అప్రాక్సిమేషన్ యూజ్ చేద్దాం. అప్రాక్సిమేషన్ 1/10. 2 ఇంటూ 5 అంటే 10. 1/10 అంటే 10%. 1/5 10 అంటే 10%. 4 5ల 40. 1/4 అంటే 25%. 1/40 అంటే 2.5%. 2.5%. 1/88. 88 ఒకట్ల 88 అంటే 1.something%. చాలా లాజికల్ గా చూడయ్యా. ఫస్ట్ ఏమో 10, సెకండ్ ఏమో 2.5, మూడోదేమో 1 వాల్యూ తగ్గుకుంటూ వస్తుంది. 10 నుంచి తగ్గుకుంటూ వస్తుంది. 10 ప్లస్ 2.5 12.5 ప్లస్ 1 13.5. మళ్ళీ 1 కంటే తగ్గుతుంది. 13.5 0.0. సిరీస్ తగ్గుకుంటూ వస్తుంది. సో 50% ఎట్లా అవుతుంది చెప్పండి? ఫస్ట్ 10, దాని తర్వాత 2.5, దాని తర్వాత 1 పెద్ద వాల్యూలే 3 కలుపుకుంటే 13.5. మిగతాదేమో 0 వస్తుంది. 0 వస్తుంది. 0.2.6 ఎన్ని కలిపినా నీకు ఎంత వస్తుంది అయ్యా? మిగతా 40 వస్తుందా? వచ్చే ఛాన్సే లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్. సో ఫస్ట్ 3 కలిపితేనే 13.5, మిగతా అన్ని 0.0. వాల్యూ తగ్గుకుంటూ పోతుంది. వాల్యూ బాగా తగ్గుకుంటూ పోతుంది. కాబట్టి